అందరికీ నమస్కారం. నా పేరు ప్రియదర్శిని, డైటీషియన్. ఈరోజు మనం వేసవిలో జీలకర్ర నీరు తాగడం వల్ల వచ్చే ఉపయోగాలేంటి? ఎంతవరకు తాగాలి అనేది తెలుసుకుందాము. అసలు జీలకర్ర ఉపయోగాలేంటో కూడా తెలుసుకుందాం. జీలకర్ర ఏంటంటే చాలామంది ఇప్పుడు మనం అన్ని రకాలుగా చూసుకుంటూ జీలకర్ర నీరు తాగితే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. లేకపోతే జీలకర్ర నీరు తాగితే బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ ఏదైనా సరే మితంగా తీసుకుంటే పర్వాలేదు గానీ, బట్ ఏంటంటే ఎక్కువగా తీసుకుంటే ఏదైనా సరే ప్రాబ్లమే. సో, ఈ జీలకర్ర అనేది అన్ని అన్ని వయసుల వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే జీలకర్ర అనేది మంచిగా డైజెషన్‌కి ఉపయోగపడుతుంది. సో, ఈజీగా డైజెషన్ అవ్వడానికి అరుగుదలకి మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో ఏంటంటే కొంచెం పొటాషియం, మినరల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి గ్యాస్ అనేది ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. సో, రాత్రి ఒక ఒక 1 టీ స్పూన్ జీలకర్ర మంచిగా ఒక గ్లాసు వాటర్‌లో నానబెట్టేసి మార్నింగ్ ఆ వాటర్‌తో పాటు అంటే ఆ నీరుతో పాటు ఆ జీలకర్ర కూడా నమిలి తినేస్తే దానివల్ల ఏంటంటే డీహైడ్రేషన్ అనేది రాదు. తర్వాత ఇది సఫిషియెంట్‌గా ఆ నీళ్ళలో ఏంటంటే ఆ పోషకాలన్నీ కూడా ఆ నీళ్ళల్లో దిగడం వల్ల కొంచెం ఏంటంటే మనకి ఈ వడదెబ్బ అనేది తగలకుండా కూడా ఉంటుందనమాట. సో, ఈ జీలకర్ర నీరనేది ఏంటంటే కేవలం ఈ వడదెబ్బ అని కాకుండా ప్రతిరోజు కూడా మనం ఒక ఆహారంలో ఒక పార్ట్ కింద చేసుకోవాలి. సో, మీరు ఈ జీలకర్ర నీరు ప్రొద్దుటే తాగాలని లేదు. మీరు ప్రొద్దుట నానబెట్టుకొని సాయంత్రమైనా తాగొచ్చు. లేకపోతే త్రూ ఔట్ ద డే అంటే రోజు మొత్తం కూడా సిప్ బై సిప్ కూడా తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఒత్తిడి కూడా తగ్గుతుంది. స్ట్రెస్ అనేది తగ్గుతుందనమాట. సో, మీరేంటంటే ఎప్పుడైనా మీరు ఆఫీసులకి అది వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు సబ్జా గింజలు కానీ, లేకపోతే చియా గింజలు కానీ ఇవన్నీ వేసుకుంటాం కదా! ఇప్పుడు డిటాక్స్ డ్రింక్స్ అని చాలా ఫేమస్ అయినాయి. ఆ సబ్జా గింజలతో పాటు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుంటాం. ఒకసారి ఏం చేస్తారంటే జీలకర్ర కూడా ఏసుకోండి. సో, ఈరోజు జీలకర్ర వేసుకుంటే రేపు సబ్జా తర్వాత చియా సీడ్స్ ఇవన్నీ అన్ని పోషకాలు మీకొస్తాయన్నమాట. సో, ఈ జీలకర్ర నీరు వల్ల లేకపోతే జీలకర్ర వల్ల కూడా ఏంటంటే ఒత్తిడి అనేది తగ్గుతుంది అంటున్నాం. ఎప్పుడైతే ఈ ఒత్తిడి అనేది బాగా తగ్గుతుందో ఆటోమేటిక్‌గా ఏంటంటే హార్మోన్స్ అన్నీ కూడా రెగ్యులర్ అవుతాయి. షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. సో, అంటే ఒక ఆహార నియమాలు పాటిస్తేనే మనకి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో ఉంటుందని కాదు. ఎప్పుడైతే ఒత్తిడిని కూడా మనం కంట్రోల్‌లో పెట్టుకుంటున్నామో అప్పుడు మీరు 100% మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకన్నీ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఎవరికైతే ఇప్పుడు చిన్న పిల్లలు ఎస్పెషల్లీ ఏంటంటే డీహైడ్రేషన్ గాని 1 ఇయర్ బేబీ, 2 ఇయర్స్ ఈ 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకేంటంటే కొంచెం ఏదైనా అరుగుదల ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు తిన్న దాంట్లో ప్రతి దాంట్లోనూ కూడా జీలకర్ర, వాము 2 వేయించేసి పౌడర్ చేసుకొని ఒక సీసాలో పెట్టుకున్నారనుకో వాళ్ళు ప్రొద్దుట మీరు ఉప్మా చేసినా లేకపోతే మధ్యాహ్నం కిచిడీ లాంటిది లేకపోతే ఉగ్గు లాంటిది ఏదైనా పెట్టినా సరే ఒక 2, 3 పించెస్ పెట్టినా కలిపి పెట్టినా సరిపోతుంది. లేదు అనుకుంటారు ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టుగా జీలకర్ర నీరు తయారు చేసుకుంటాం కదా! జనరల్‌గా అయితే ఇప్పుడు నేనేం చెప్పాను రాత్రి నానబెట్టుకొని ప్రొద్దుట తీసుకోవాలి అని చెప్పాను. సో, రాత్రి నానబెట్టుకొని ప్రొద్దుట తీసుకోవడం పెద్దవాళ్ళు అది చేస్తూ ఉంటారు. దానివల్ల మంచిగా షుగరు అన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి అంటే కనుక ఒక 1 టీ స్పూన్ జీలకర్ర లేకపోతే 1 టీ స్పూన్ వాము, జీలకర్ర, వాము కాంబినేషన్‌లో మీరు ఒక లీటర్ నీరు తీసుకొని ఆ లీటర్ నీరులో మరిగించేసి ఒక పక్కన పెట్టుకున్నారనుకోండి. అప్పుడేంటంటే పిల్లలకి ఉగ్గు కలిపినా లేకపోతే సెర్లాక్ కానీ మీరు ఏదైనా పౌడర్స్ ఏమైనా కలిపినా లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ చేసినా సరే ఈ నీరు వాడడం వల్ల ఏమవుతుందంటే మామూలు మంచినీళ్ళు బదులు ఈ నీరు వాడండి. ఈ నీరు వాడడం వల్ల పిల్లలకేంటంటే అజీర్ణ సమస్యలనేది ఉండదు. మంచిగా అరుగుదల అనేది ఉంటుంది. గ్యాస్ అనేది ఫార్మ్ అవ్వదు. అలాగే మోషన్ అంటే మలబద్ధకం అనేది లేకుండా విరోచనం కూడా మంచిగా సాఫ్ట్‌గా అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తుంది. సో, అందుకని ఏంటంటే ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళైనా సరే జీలకర్ర అనేది వాడొచ్చు. బట్ దాన్ని మితంగా అంటే ఒక చెంచా, 2 చెంచాల వరకు. పెద్దవాళ్ళనుకో ఇప్పుడు ఈ జీలకర్ర నీరు ఎవరు చేసుకుంటారు? ఏం చేస్తారు? ఇదంతా ఉందనుకో మీరు కళ్ళెదురుగుండా పెట్టుకోండి ఒక టేబుల్ మీద. పెట్టుకున్నప్పుడు మీరు భోజనం అయిపోయిన తర్వాత ఒక 2, 3 చిటికెళ్ళు మీరు తీసుకొని నమిలి వాటర్ మింగేసినా సరిపోతుంది. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే అరుగుదల మంచిగా ఉంటుంది. ఎవరికైతే ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలుంటాయో, మేము కొంచెం తింటేనే పొట్ట ఫుల్ అయిపోతుంది. లేకపోతే కనుక కొంచెం మంచిగా ఉండి ఎక్కువగా తిన్నా సరే ఏంటంటే ఈ బ్లోటింగ్ అనమాట. తేన్పులు కానీ, కడుపుబ్బరం కానీ ఇటువంటి సమస్యలనేది రాకుండా ఉంటుంది. బట్ ఈ జీలకర్ర నీరు కానీ, ధనియాల నీరు కానీ మనం ఏది తీసుకున్నా సరే ఏదైనా కంటిన్యూయస్‌గా చేయాలి. సో, నేను ఈరోజు ఒక్కరోజు జీలకర్ర నీళ్ళు తాగాను నాకేది కాలేదు అంటే అలా కాదు. మనం ప్రతిరోజు కూడా జీలకర్రని ఏదో నీరు రూపంలో కానీ, లేకపోతే కనుక పౌడర్ రూపంలో కానీ, మజ్జిగ రూపంలో కానీ మీరు ఎలా తీసుకున్నా సరే రెగ్యులర్‌గా ఒక అలవాటు కింద పెట్టుకున్నారనుకోండి, దాదాపు జీర్ణకోశం సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గించుకోగలుగుతాం. సో, ఇది ఇప్పుడు జీలకర్ర నీరని చెప్పాను. తర్వాత జీలకర్ర పౌడరు అన్నాను. తర్వాత జీలకర్ర నీళ్ళు
పిల్లలకి ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా సరే దాంట్లో మంచినీళ్ళు బదులు ఈ నీరు ఉపయోగించమన్నా. అలాగే మీరేంటంటే పిల్లలకి జీలకర్ర, వాము మీరు పౌడర్ చేసి పెట్టుకోమన్నాను కదా! సో, ఆ పౌడర్ ఏం చేస్తారంటే మీరు పిల్లలకి మజ్జిగ చేస్తున్నప్పుడు ఆ మజ్జిగలో ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసేయండి. 1 స్పూన్ కలుపుకోవడం వల్ల మనకి సాల్ట్ అనేది వేయరు. ఉప్పు కాకుండా ఈ జీలకర్ర, వాము పౌడర్ 2 కాంబినేషన్‌లో మీరు వేశారంటే వాళ్ళకి జీర్ణ సంబంధించిన ఉండవు. మంచిగా అరుగుదల ఉంటుంది. ఆకలి కూడా పెరుగుతుంది. మంచిగా వాళ్ళు తింటారు కూడా. సో, అందుకని ఎవరికైతే ఇంట్లో చిన్న పిల్లలున్నారు 9, 10 ఏ వయసు వారైనా పర్వాలేదు. సో, జీలకర్ర పౌడర్ అనేది మీరు మజ్జిగలో వేయండి. ఎందుకంటే మీరు ప్రతి అన్నంలోను అన్నిట్లోను వేశారనుకోండి ఎక్కువ ఎక్కువ అంటే పిల్లలు ఇష్టపడరు. ప్రతిరోజు ఇదే టేస్ట్ వస్తుందంటారు. అలా కాకుండా మీరు మజ్జిగలో కానీ లేకపోతే షర్బత్ లాగా చేసి ఇచ్చారనుకోండి పిల్లలు ఇష్టపడతారు, తాగుతారు. ఎందుకంటే దాని ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం అల్లము, ఆ కాంబినేషన్‌లో మిరియాల పొడి, ఆ కాంబినేషన్‌లో ఏస్తే అది కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది కాబట్టి తాగలుగుతారు. ఆ రూపంలో పిల్లలకనేది జీలకర్ర పొడి ఎళ్తుంది. పెద్దవాళ్ళకంటే ఇంక వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి సో, ప్రతిరోజు కూడా జీలకర్ర నీళ్ళు తాగండి. ఎవరైతే వీలున్నప్పుడల్లా మీరు తీసుకోవచ్చు. లేదు అనుకుంటారా భోజనం చేసిన తర్వాత ఒక చిటికెడు, 2 చిటికెళ్ళు అలాగా జీలకర్ర నమిలి పెట్టొచ్చు. అలాగే పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. ఎస్పెషల్లీ ఏంటంటే కొంచెం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కూడా కొంచెం అరుగుదల ప్రాబ్లమ్ అనేది ఉంటుందనమాట. సో, ఈ జీలకర్ర నీరు తాగడం వల్ల ఏంటంటే శరీరానికి మంచిగా నీరనేది ఎళ్తుంది. తర్వాత ఆ నీళ్ళలో పోషకాలుంటాయి కాబట్టి, ఆ పోషకాల ద్వారా కూడా కొన్ని న్యూట్రియంట్స్ డెఫిషియన్సీని కంట్రోల్ చేయగలుగుతాం. కాకపోతే ఏంటంటే ఒక్క జీలకర్ర నీళ్ళు తాగడం వల్లే మనకి ఇవన్నీ అవుతున్నాయి. లేకపోతే ఒక జీలకర్ర నీరు తాగడం వల్లే వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా ఉంటుందనేది కాదు. కరెక్ట్ కాదు. మనం అన్నీ తీసుకుంటూ జీలకర్ర నీళ్ళు కూడా ఒక రోజులో ఒక పార్ట్ కింద మనం తీసుకోవాలనమాట. అంటే ఒక జీలకర్ర నీరు తాగేసి మిగతాదంతా జంక్ ఫుడ్ లేకపోతే ఫ్రైడ్ ఐటెమ్స్ తిని నాకిలా ఉంది, అలా ఉందంటే కాదు. సో, మీరు మంచిగా ఆహార నియమాలు పాటిస్తూ, టైంకి ఆహారం తింటూ, తర్వాత రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తూ, దాంతో పాటు జీలకర్ర నీరు తీసుకున్నారనుకోండి, జీలకర్ర నీరు కానీ, జీలకర్ర పౌడర్ కానీ తీసుకున్నప్పుడు మనకి దాని వల్ల వచ్చే ఉపయోగాలన్నీ కూడా మన శరీరానికి సమగ్రంగా, సమృద్ధిగా అందుతాయి. ఒక మంచిది చేసుకున్నప్పుడు 10 రకాల చెడు ఐటెమ్స్ తీసుకుంటే, ఈ మంచి అనేది రాదు మనకి. దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ, దానివల్ల ఉపయోగాలు కానీ, మన శరీరం అనేది గ్రహించలేదనమాట. సో, అందుకని మంచి ఎక్కువుండాలి. సో, మీరన్నీ తీసుకుంటూ ఈ జీలకర్ర నీరు తీసుకుంటే అప్పుడు మనకి వేసవిలో ప్రాబ్లమ్ ఉండదు. మీరు ఒక్క జీలకర్ర నీరు తీసుకొని మిగతావన్నీ కూడా పిచ్చి పిచ్చివన్నీ వేపుడు పదార్థాలు లేకపోతే షుగర్ ఐటెమ్స్ తర్వాత రిఫైన్డ్ మైదాకు సంబంధించినవి ఎక్కువ తీసుకున్నారనుకో ఎవ్వరు ఏం చేయలేరు. మీరు రోజు మొత్తం జీలకర్ర నీరు తాగినా సరే మనం ఏం చేయలేం. అందుకే ఏంటంటే మంచి అలవాటుల్లో ఈ అలవాటు కూడా యాడ్ చేసుకోండి. ఒక సబ్జా, చియా సీడ్స్ వాటరే తీసుకోవాలి. డిటాక్స్ డ్రింక్సే కాకుండా జీలకర్ర నీరు కూడా మంచిది. జీలకర్ర కూడా ఒక పార్ట్‌లో భాగంగా పెట్టుకొని, ఒక సీసాలో పెట్టుకొని, ఒక నెలకొకసారి తీసుకుంటే ప్రతిసారి మీరు ఎప్పుడు బటర్ మిల్క్ చేస్తున్నా, మజ్జిగ చేస్తున్నా దాంట్లో ఒక 1 టీ స్పూన్ అలా వేసుకుంటే అందరికి ఆ ఉపయోగాలనేవి అందుతాయన్నమాట.